హరివిల్లు పాడ్కాస్ట్కి పునఃస్వాగతం. ఈ టూకీగా ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోయే అంశం మౌలిక విలువలు. మీరేంటో మీ విధానాలేంటో ఈ డైలాగ్ మీరు వినే ఉంటారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో రావు రమేష్ తన పక్కన కూర్చున్న వాళ్ళని చూపిస్తూ ఒక పద్ధతే, ఒక విజన్ అంటూ మహేష్ బాబు వైపు చూస్తూ కొంచెం ఎద్దేవగా మాట్లాడతాడు. రావు రమేష్ అక్కడ బహుశా మాట్లాడుతుంది కోర్ వాల్యూస్, అంటే మౌలిక విలువలు గురించి కావచ్చు. ఇంతకీ ఈ కోర్ వాల్యూస్ అంటే ఏంటి? మనకి మంచి గుణాలు, మంచి విలువలు అంటే ఏమిటో తెలుసు. జాలి, దయ, కరుణ, ధైర్యము, దాతృత్వము, ఒక విజను, ఒక పద్ధతి. సో ఈ విలువలు చాలా ఉంటాయి. కానీ ఒక వ్యక్తికి అన్ని విలువలు ముఖ్యం కాదు. ఆ వ్యక్తికి చాలా విలువలు మీద గౌరవం ఉండొచ్చు. అంటే తనకంటే బాగా తక్కువ స్థాయి వాళ్ళని కూడాను గౌరవంగా చూస్తూ ఆదరణ చూపించే గుణం కొంతమందిలో ఉంటుంది. అది చూసినప్పుడు మనకు కూడా ముచ్చటేస్తుంది. కానీ మనం స్వతహాగా అలా ప్రవర్తించకపోవచ్చు. అంటే ఆ గుణం మనలో అంత ప్రస్ఫుటంగా లేదు. సో అదనమాట తేడా కోర్ వాల్యూస్కిను మామూలు వాల్యూస్కి తేడా. అంటే కోర్ వాల్యూస్ అంటే మనకున్న గుణాల్లో అతి ముఖ్యమైన గుణాలు, మూల విలువలు, మౌలిక విలువలు. కోర్ వాల్యూస్ అనేవి ప్రతి వ్యక్తికి ఒకేలాగా ఉండవు, మనిషికి మారుతూ ఉంటాయి. తన కుటుంబ నేపథ్యం, తను ఎక్కువగా ఎవరితో తిరిగాడో ఆ వ్యక్తుల ప్రభావం, అలాగే ఆ వ్యక్తి వయసు పెరుగుతున్న కొద్దీ అతనికి జరిగిన అనుభవాల ద్వారా నేర్చుకున్న పాఠాలు, గుణపాఠాలు, వీటన్నిటి ద్వారా ప్రతి వ్యక్తికి కొన్ని గుణాలు బాగా గట్టిపడి మిగతా గుణాలని డామినేట్ చేస్తూ కోర్ వాల్యూస్ లాగా ఉంటాయి. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తికి లాయల్టీ అనేది చాలా కోర్ వాల్యూ అనుకోండి. ఆ వ్యక్తి తను అభిమానించే పార్టీ నేత కానీ, లేక తన కుటుంబానికి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల లాయల్టీ ఉంటే కనుక ఆ కుటుంబ పెద్ద కానీ ఏమైనా తప్పులు చేసినా కూడాను దాన్ని సమర్థిస్తూనే మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇంకొక వ్యక్తికి ఫెయిర్నెస్ అనేది కోర్ వాల్యూ అనుకోండి. ఆ వ్యక్తి అలాంటి ప్రయత్నం చేయడు. తప్పుని తప్పుగానే చెబుతాడు, లేకపోతే కనీసం మౌనంగా ఊరుకుంటాడు తప్పితే గుడ్డిగా అలా బండగా సమర్థించుకునే ప్రయత్నం చేయడు. మనం సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉంటాం. మనకి అస్సలు నచ్చని రాజకీయ నాయకుడినో, సెలబ్రిటీనో బాగా అభిమానించేవాళ్ళు, గుడ్డిగా అభిమానించేవాళ్ళు మనకి తారసపడినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఏంటిది నాకు కనపడుతున్నది, నాకు అర్థమైన విషయం ఆ నాయకుడి గురించి కానీ, ఆ వ్యక్తి గురించి కానీ వీళ్ళకి కనపడట్లేదా, లేకపోతే వీళ్ళకి అర్థం చేసుకునే శక్తి లేదా అని మనకి ఒకసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అలా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి కోర్ వాల్యూస్ మేబీ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్స్, ఆర్ వాట్ దట్ పర్సన్ వాల్యూస్ ఇన్ ఏ లీడర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యూ డూ. అది కారణం కావచ్చు. అలాగే ఇంకొక కోర్ వాల్యూ గురించి మాట్లాడుకుంటే ఫిడెలిటీ, అంటే జీవిత భాగస్వామి పట్ల ఫెయిత్ఫుల్గా ఉండటం అనేది కొంతమందికి కోర్ వాల్యూ కాదు. అది మీరు చూసే ఉంటారు. మరి మీ కోర్ వాల్యూస్ ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? వాటిని కనుగొనే ప్రయత్నం చేశారా? మీరు కనుక ఇంటర్నెట్లో ఎదిగితే కనుక ఇలా మన కోర్ వాల్యూస్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకోవడానికి చాలా పద్ధతులు కనపడుతూ ఉంటాయి. నేను మీకు ఒక సులభమైన పద్ధతి ఒకటి చెబుతాను. 3 ప్రశ్నలు. 1, సాధారణంగా మీకు ఇతరుల్లో నచ్చని గుణాలేంటి? మీకు ఏదైతే నచ్చవో ఆ గుణాలకి పూర్తిగా వ్యతిరేకంగా ఉండే గుణాలు మేబీ మీ కోర్ వాల్యూస్ అయి ఉండొచ్చు. అంటే మీకు పంక్చువాలిటీ, టైంకి చెప్పిన పని చేయకపోవటం కానీ, చెప్పిన చోటుకి రాకపోవటం కానీ చాలామంది చేస్తూ ఉంటారు. అలాంటి విషయాలని కొంతమంది పట్టించుకోరు, కానీ కొంతమంది బాగా పట్టించుకొని అవతల వాళ్ళకి తలంటుతారు కూడా. అలా
ఆ టైంకి రాకపోతే కానీ, టైంకి చెప్పిన పని చెప్పినట్టు చేయకపోతే కనుక. సో అది మీకు నచ్చదు కాబట్టి మీ కోర్ వాల్యూ ఏంటంటే పంక్చువాలిటీ. ప్రాబబ్లీ మీరు పంక్చువల్గా ఉంటారు, అది మీ కోర్ వాల్యూ. ఇక రెండవ ప్రశ్న, మీకు మీ మీ క్లోజ్ ఫ్రెండ్స్కి కామన్గా ఉండే గుణాలు ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ గుణాలు మీ కోర్ వాల్యూస్ అయి ఉండొచ్చు. అంటే బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటారు కదా. మేబీ మీకు కొన్ని గుణాలు కామన్గా ఉండటం వల్లే మీరు అంత దగ్గరగా ఆత్మీయంగా మెలుగుతూ ఉండొచ్చు ఆ స్నేహితులతో. అలాంటి వాల్యూస్ ఏముండొచ్చు అంటే మేబీ మీరు అందరికీను ఇంటిగ్రిటీ, మోరల్ ఇంటిగ్రిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కావచ్చు. ఇక మూడో ప్రశ్న ఏంటంటే, మీ జీవితంలో మీరు ఎప్పుడు ఏదైనా పెద్ద డెసిషన్ తీసుకున్నా కూడాను, అంటే అది మీ చదువుల్లో కావచ్చు, మీ కెరియర్లో కావచ్చు, ఏదైనా 2-3 ఆప్షన్స్ మధ్య ఒక ఆప్షన్ని చూజ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు కానీ, లేక మీరు బాగా ఖర్చు పెట్టి ఒక కారో ఒక ఇల్లు కొన్నప్పుడు మీరు ఏ అంశాలకి ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు? అంటే హోదా, దర్పం, టైటిల్, అంటే జాబ్ విషయంలో టైటిల్ కావచ్చు, కారు విషయంలో ఆ బ్రాండ్ కావచ్చు, ఇలాంటి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? లేక ఎంతవరకు అవసరమే అంతవరకు ఖర్చు పెట్టాలి, అది కార్ అయినా కావచ్చు, ఇల్లు అయినా కావచ్చు, మొబైల్ ఫోన్ అయినా కావచ్చు, నాకుండే గౌరవం, నాకుండే ఆత్మవిశ్వాసం ఈ వస్తువుల ద్వారా రాదు అని అనుకునే మనస్తత్వం మీది. అలాగే కెరీర్ విషయంలో కానీ, చదువుల విషయంలో కూడాను ఏదైనా పెద్ద నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీరు మీ జీవిత భాగస్వామి అభిప్రాయానికి కూడాను ఎంత విలువ ఇస్తారు అనేది కొంచెం బయటపడుతూ ఉంటుంది. సో అక్కడ మీకు ఉన్న కోర్ వాల్యూ కానీ, లేని కోర్ వాల్యూ కానీ, ముఖ్యంగా కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి అభిప్రాయాల విషయంలో అనేది అక్కడ కనపడుతూ ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజ్ అంతా చేసిన తర్వాత ఈ 3 ప్రశ్నల గురించి మీరు తీక్షణంగా ఆలోచిస్తున్నప్పుడు మీకు కొన్ని తట్టచ్చు. మేబీ నాలో ఈ ఫలానా గుణాలు కొంచెం డామినేటింగ్గా ఉన్నాయని చెప్పేసి. సో ఎక్కువ వద్దు, ఒక 3 నుంచి 5 దాకా కోర్ వాల్యూస్ ఐడెంటిఫై చేసుకోండి, రాసుకోండి. దాని తర్వాత వచ్చే కొద్ది వారాల పాటు మీ ప్రవర్తనని మీరు గమనించుకుంటూ, అంటే ఎప్పుడైనా ఏదైనా పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు కానీ, లేదా మీ నడవడిక ఎలా ఉంటుంది మిగతా వాళ్ళతో అనేది మీకు మీరే గమనించుకుంటా మీరు రాసిపెట్టుకున్న కోర్ వాల్యూస్తో కంపేర్ చేసుకోండి. అసలు ఇదంతా ఎందుకు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మీ కోర్ వాల్యూస్ ఏంటో మీరు ఐడెంటిఫై చేసుకోగలిగితే కనుక మీరు భవిష్యత్తులో ఏదైనా పెద్ద నిర్ణయాలు తీసుకున్నప్పుడు మరీ ఎక్కువ ఆలోచించకుండా, మదన పడకుండా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ నిర్ణయం ఈ ఫలానా కారణంలో తీసుకున్నాను, విచ్ ఈజ్ ఇన్ లైన్ విత్ మై కోర్ వాల్యూస్, కాబట్టి నేను తర్వాత దీని గురించి రిగ్రెట్ ఫీల్ అవ్వను, అంటే చింతించను అనేది మీకు ఆ నమ్మకం ఉంటుంది. కాబట్టి మీరు తొందరగా తీసుకోగలరు నిర్ణయాలు. ఇంకోటి ఏంటంటే, మీరు మిగతా వాళ్ళ ప్రవర్తన, మిగతా వాళ్ళ నిర్ణయాలను కూడా కొంచెం మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ కోర్ వాల్యూస్ అనే కాన్సెప్ట్ మీరు కనుక నమ్మితే కనుక, ఓహో ఈ విషయం నాకు అతను తీసుకున్న నిర్ణయం కానీ, అతని ప్రవర్తన కానీ నాకు ఆశ్చర్యం ఏంటనే కాదు, నాకు కోపాన్ని కూడా తెప్పించింది అని వదిలేయకుండా, అతను ఎందుకు తీసుకుని ఉంటాడు ఇలాంటి నిర్ణయం, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, మేబీ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ టు హిమ్ అండ్ వాట్ హిస్ కోర్ వాల్యూస్ ఆర్ దిస్ అని కొంచెం సింపథెటిక్గా అవతల వ్యక్తి గురించి మీరు ఆలోచించే స్వభావం కూడా మీకు నెమ్మదిగా అలవడుతుంది. అది ఈ మౌలిక విలువలు, కోర్ వాల్యూస్ని అర్థం చేసుకోవడం వల్ల వచ్చే ఉపయోగం.